పరశురాముడు. శివుని విల్లు విరిగింది. జనక మహారాజు ఆనందంలో సీతారాముల కళ్యాణం జరిపించారు. కానీ శివధనుర్భంగం వలన ఒకరికి కోపం వచ్చింది. ఆయనే పరశురాముడు. అసలేం జరగబోతుందో చూద్దాం రండి. దశరథ మహారాజు తన పరిజనంతో, కొడుకులతో, కోడళ్లతో అయోధ్య నగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కొంత దూరం వచ్చారు. వీరికి పరశురాముడు ఎదురయ్యారు. అందరూ ఆయనకు నమస్కరించారు. పరశురాముడు కోపంతో మండిపోతున్నాడు. రాముని వంక చూస్తూ, రామా, నేనెవరో తెలుసా? నేను చేసిన క్షత్రియ సంహారం గురించి విన్నావా? నాకెంతో పూజనీయమైన శివుని విల్లు విరిచి అపచారం చేశావు. నా చేతుల్లోది హరివిల్లు. దీన్ని ఎక్కుపెట్టు చూద్దాం. అలా ఎక్కుపెట్టగలిగితే నిన్ను మహావీరుడిగా గుర్తిస్తాను అన్నాడు. అలాగేనని రాముడు ఆ విష్ణువు చాపమును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించాడు. దాన్ని విష్ణువు తప్పితే మానవ మాతృలెవరూ ఎక్కుపెట్టలేరు. దాంతో రాముడు విష్ణువు ఒకే అవతారమని పరశురామునికి అర్థమైంది. దశరథుడు భయపడిపోతున్నాడు. పరశురాముని కోపాగ్నికి ఎక్కడ ఆహుతి కావాల్సి వస్తుందోనని. కానీ ఇప్పుడు పరశురాముడు చాలా ప్రశాంతంగా మారిపోయాడు. రామ, నువ్వెవరో నాకు అర్థమైంది. నీకు శుభమగుగాక అంటూ కీర్తించాడు. నేనిక కొద్ది రోజుల పాటు మహేంద్రగిరిలో ఉండి తపస్సు చేసుకుంటాను అని పరశురాముని అవతారానికి అందరూ సంతోషించారు. అయోధ్య చేరుకున్నారు. పరశురాముడిలో పొంగుతున్న అహంకారాన్ని, ధైర్యం, నైపుణ్యం, వినయం కలగలిసిన రాముడు సంతృప్తిపరిచాడు. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే, బలం ఉన్నవాడు గర్వపడకూడదు. తన బలం వెనుక ఉన్న నిజమైన విలువ ధర్మం, శాంతం, పరిపక్వత అనే విషయాలని గుర్తించాలి. ఇవి రాముని ఆభరణాలు. శాంతంగా ఉంటే మహాశక్తి అని బాగా తెలిసినవాడు. ఇంతటితో బాలకాండ సంపూర్ణం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.